కిరణ్ టీవీ రైతు ప్రేక్షకులకు నమస్కారం. మనం వెస్ట్ గోదావరి తణుకులో ఉన్నాము. మనతో పాటు ఇంటూరు కోటేశ్వరరావు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం. కోటేశ్వరరావు గారు చాలా కాలం నుంచి డైరీ ఫార్మ్స్ చాలా ప్రేమతో ఆవుల్ని చూశారు కదా మీరు, కాంక్రీట్ ఆవులు కూడా పెంచుతున్నారు. దీని వెనకాల ఎలా ఈ ఫామ్ను మెయింటైన్ చేస్తున్నారు, అసలు ఎలాంటి దానా ఎలాంటి పద్ధతులు పాటిస్తున్నారు, మనం కోటేశ్వరరావు గారిని కనుక్కుందాం. నమస్తే సార్. నమస్కారం సార్, మీ గురించి చెప్పండి. అదే ముందుగా నేను చెప్పాల్సింది, నేను నిత్యం సేవించున్న యేసయ్య దయ వల్ల దూడలో నూరంజీవులు దేవుడు క్షేమంగా ఉంచాడండి. రెండోది నేను చెప్పాల్సింది ఆదిత్య మినరల్ మిక్చర్ వాడుతున్నామండి. దీనికి కారణం ఏంటంటే రాధాకృష్ణ గారిని తణుకు వెటర్నరీ డాక్టర్ గారు సీనియర్ మోస్ట్ ఆపరేషన్లకి సీనియర్ ఆయన పరిచయం చేశారండి. ఆయన చెప్పిన కాంచి ఆదిత్య మిక్చర్ వాడుతున్నామండి. దూడలు చాలా బాగుంటున్నాయి. పాలు పెరగడానికేంటి, పాలు చిక్కబడడానికేంటి, సూడు కట్టడానికేంటి చాలా బాగుందండి. ఇది అందరూ రైతు అన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎన్నో వాడుంటారు. అన్ని మినరల్ మిక్చర్ అన్ని ఆవులు గేలు తినవగానండి. ఆదిత్య మిక్చర్ మట్టికి ఏ పశువు అయినా తింటుందండి. మంచి సువాసనలు అలా వచ్చేదండి. ఇది ఈ ప్రొడక్ట్స్ మొత్తం రైతులకి చాలా దేవుడిచ్చిన దయ అనుకోవాలి. ఒక మాట చెప్పాలంటే చాలా బాగున్నాయండి. కోటేశ్వరరావు గారు, మీరు ఇప్పుడు ఇది ఎక్కడ చూసారండి? మీకు ఎవరో డాక్టర్ సజెస్ట్ చేశారన్నారు. ఇది యూట్యూబ్ లో చూసి ఆయన చెప్పారండి. ఎవరండి? మన రాధాకృష్ణ గారు. ఆయన ఏంటండి? వెటర్నరీ డాక్టర్ గారండి. అసిస్టెంట్ తణుకులో ఏకదీటిగా 5 సంవత్సరాలు చేసిన ఆయన చెప్పారండి. బాగా దీని గురించి ఇది వాడమ్మా, గేదెలు ఆవులు దూడలు బాగుంటాయి, బాగుంటాయి అమ్మా, ఇది వాడు అన్ని రకాల బాగుంటది అంటే ఆయన మాడిచి వాడామండి. దానివల్ల రేస్ బాగా కనబడింది మాకు. ఆవులు చాలా బాగుంటున్నాయి, పాలు చిక్కపడుతున్నాయి, పాలు చిక్కగా ఉన్నాయండి. ఆవులు కూడా చాలా బాగుంటున్నాయి, గేదెలు కూడా. ఎవరన్నా రైతు అన్నప్పుడు ప్రతి ఒక్కడు కూడా ఎన్నో మినరల్ మిక్చర్ వాడు ఉంటారు, కానీ మీరు ఖచ్చితంగా ఆదిత్య మినరల్ మిక్చర్ మీరు వాడమని ఒక రైతు సలహా మీకు చెప్తున్నానండి. ఈ పాలు ఎలా ఉంటున్నాయండి ఇది వాడిన తర్వాత? పాలు చిక్కగా ఉన్నాయండి, చాలా బాగుంది. టేస్ట్ కూడా బాగుంది, వెన్న శాతం కూడా బాగా వస్తుందండి. బాగుంటున్నాయి. గడ్డలు గిట్లా అలాంటి ఏమీ లేవండి. రోజుకి ఇది ఎలా వాడుతున్నారు? దీన్ని ఎలా వాడుతున్నారు? దేంట్లో కలుపుకొని వాడుతున్నారు? మేము దానాలు వేస్తున్నాము, 50 గ్రాములు వేస్తున్నాము డైలీ దానాలు. డైలీ 50 గ్రాములు వేస్తున్నామండి. 350 రోజులు కంటిన్యూ చేస్తామండి. ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు సార్? 3 సంవత్సరాల నుంచి వాడుతున్నాను. 3 సంవత్సరాల నుంచి ఆదిత్య మినరల్ మిక్చర్ వాడుతున్నారు. నేను వాడుతాను, నాతో పాటు అనేక మంది కూడా. మీరు సజెస్ట్ చేశారా? చెప్పాను, నాకు సార్ చెప్పి రాధాకృష్ణ గారు చెప్పారు, నేనేమో అనేక మందికి చెప్పాను. చాలా మంది వాడుతున్నారు. ఇది వాడటం వల్ల బాగున్నాయని అందరూ కూడా సంతోషపడ్డారు. సార్, ఇంతకు ముందు మీరు మినరల్ మిక్చర్ ఏది వాడారు? అది వాడినప్పుడు ఆదిత్య మినరల్ మిక్చర్ వాడినప్పటికీ తేడా ఏం గమనించారు సార్ మీరు? వాడిన కన్నా అన్నిటికన్నా నాకు బాగా నేను పరిశోధన చేసింది ఏంటంటే ఆదిత్య మినరల్ మిక్చర్ చాలా బాగుంది. తేడా ఏం సార్? తేడా వీటికి ఏంటంటే ఆవులు చాలా బాగుంటున్నాయి, ఆకలి పుట్టడానికి, పాలు పెరగడానికి, వెనసాద రావడానికి చాలా బాగుంటుందండి. ఇది హీటింగ్ రావడానికి ఎట్లా హీట్ అవుతున్నాయి? హీట్ కూడా కరెక్ట్గా వస్తుందండి. కరెక్ట్గా వస్తుంది. మినరల్ మిక్చర్ వాడితే ఏ ఆవులేని గేదెలు ఏంటండి కరెక్ట్గా వీటికి రావడానికి, కట్టడానికి అన్ని రకాలు కూడా బాగుంటాయి. రొమ్మాపు రాకుండా, కాయలు రాకుండా అన్ని రకాలుగా మినరల్ మిక్చర్ అన్ని వాడతారు. కానీ రైతు తెలియక ఏంటంటే వాడరు. కానీ ఖచ్చితంగా అందరూ కూడా ఆదిత్య మినరల్ మిక్చర్ వాడమని నేను రైతు వారిగా సలహా చెప్తున్నాను. ఎందుకంటే దీంట్లో అన్ని ఖనిజ లవణాలు ఉంటాయి. అవునండి. ప్లస్ శతావరి అనే సపరేట్ హెర్బల్ ఉంటుంది. దానివల్ల మీకు ఇది మంచి సువాసన ప్లస్ హెల్తీ అండి. దీని పాలు వాడే ప్రజలకు కూడా చాలా హెల్తీ ఉంటుంది. ఎందుకంటే ఇది హెల్తీ ప్రోడక్ట్, మొత్తం హెర్బల్ ప్రోడక్ట్ కాబట్టి. మీరు అది గమనించుంటారు. పెరుగు పాలు కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఆయుర్వేదం కాబట్టి రైతులందరూ వాడమని నేను చెప్తున్నాను మీకు. ఇది రోజు 50 గ్రాములు వాడుతున్నారు మీరు. ఇది పెట్టిన తర్వాత ఆకలేసి బాగా తింటున్నాయండి? బాగా తింటున్నాయండి, ఆకలి బాగానే తింటున్నాయండి. దోళ్ళు ఆవులు గేదెలు ఏంటి అన్ని కూడా బాగా తింటున్నాయండి. ఆకలి బాగా, డైజెషన్ కూడా బాగా అవుతుందండి. ఓకే. సకాలంలో ఎదకొచ్చారు గమనించారా? ఖచ్చితంగా ఎదగ వస్తున్నాయండి. సకాలంలో ఎదగ వస్తున్నాం. కడతం కూడా బాగా కడుతున్నాయి. ఇప్పుడు ఆవులు బాగా పౌష్టికంగా చలాక్ కనపడుతున్నాయండి. చలాక్గా ఉంటున్నాయండి, బాగుంటున్నాయండి. కొద్దిగా మిస్లు ఆడుతున్నాయండి. ఓకే. బాగున్నాయండి. మీరు వేరే రైతులకు సజెస్ట్ చేస్తారా వాడమని? చేస్తానండి. చాలా మంది వాడారండి, బాగుంది, ఎవరు చెప్పలేదు చెప్పామని అందరూ సంతోషపడుతున్నారు. మీరు రికమెండ్ చేసినా మీకు కూడా మంచి పేరు వస్తూ ఉంటుంది. అవును సార్. ఓకే అండి.